3 రోజులుగా వర్షాలు కురుస్తున్నా గోదావరిలో వరద స్వల్పంగా మొదలైంది. అయితే ఈ వర్షాలు సరిపోవని, కుండపోతగా కురిస్తేనే గోదావరి డ్యాంలకు ఇన్ఫ్లో పెరుగుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇక సాగునీటి కోసం రైతులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు వెంటనే ఎత్తిపోసి పంటలు కాపాడాలని వేడుకుంటున్నారు. కాళేశ్వరంపై అసలు ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగబోతోందా? అన్నదాతలకు దారేది? ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే ఎన్డీఎస్ఏ ఏమైనా అడ్వైస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? ప్రభుత్వం అయితే క్లియర్ గా వాళ్ళు స్టాండ్ చెప్పారు. ఎన్డీఎస్ఏ ప్రభుత్వం ఇవన్నీ లోపే ఎల్లంపల్లికి వాటర్ వస్తే లిఫ్ట్ చేస్తారు, ఇంకా నో డౌట్. సో ఎల్లంపల్లికి నీళ్లు వస్తేనే లిఫ్ట్. మేడిగడ్డ, అన్నారం, సుందిల దగ్గర ఇప్పుడు విపరీతమైన వరద కూడా పెరిగిపోతుంది. దాదాపు నాకు తెలిసి ఒకసారి మనం చూస్తే కనుక మేడిగడ్డ దగ్గర ఇప్పుడు 2 to 3 lakh క్యూసెక్స్ వాటర్ ఈజీగా ఫ్లో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ మనకు కనపడుతుంది మేడిగడ్డ దగ్గర. 16.17 టీఎంసీలు ఉన్న మేడిగడ్డ దగ్గర. ఎందుకంటే మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో పడుతున్న వర్షాలతోటి ఇక్కడ ఫ్లో పెరిగింది. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల నుంచి కూడా లిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఎల్లంపల్లికి వాటర్ వస్తే మాత్రం ప్రభుత్వం లిఫ్ట్ చేస్తుంది. ఎల్లంపల్లి 20.175 టీఎంసీలు, ప్రస్తుతం 8 టీఎంసీల వాటర్ ఉంది. సో ఎల్లంపల్లికి వరద రావాలి అని నేను నిన్ననే చెప్పాను. దేవుణ్ణి ప్రార్థించండి, ఎల్లంపల్లికి వరద వస్తే తెలంగాణలో కొంతైనా కరువు బాధ తీరుతుంది. ఎందుకంటే ఎల్లంపల్లి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓన్ చేసుకుంటుంది. ఎల్లంపల్లి మా హయాంలో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి మేము నీటిని ఎత్తిపోస్తామని వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఎల్లంపల్లికి వరద రావాలని కోరుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి అని నేను చెప్పాను. అయితే నెక్స్ట్ 2-3 డేస్లో ఎల్లంపల్లి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి. సో ఎంత వరద వస్తుంది? ఇవాళైతే 1800 క్యూసెక్కులు మాత్రమే ఉంది. 1800 క్యూసెక్కులు అంటే 6 రోజులు ఇదే వరద వస్తే దాదాపు ఒక 6-7 రోజులు వరద వస్తే ఒక టీఎంసీ వాటర్ నిండుతుంది. కానీ 1800 క్యూసెక్కులు కాదు. ఎల్లంపల్లిలో ఇప్పుడు కనీసం ఒక 50,000, 1,00,000 క్యూసెక్కులు అయితే 50,000 క్యూసెక్కులు అంటే రోజుకు ఒక 4 టీఎంసీలు వస్తే అప్పుడు నీటిని కూడా లిఫ్ట్ చేయడానికి ఆస్కారం మనకు కనిపించే అవకాశం ఉంది. సో ఒకసారి చూద్దాం మనం ఎల్లంపల్లి పరివాహక ప్రాంతం అంటే ఎల్లంపల్లిలో ఒకవేళ ప్రాజెక్టు నిండాలంటే కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావాలి. కడెం ప్రాజెక్ట్ అంటే ఆదిలాబాద్లో వర్షం పడితే గనక కడెం ప్రాజెక్టులో అది పూర్తిగా నిండి కిందికి వస్తాయి. ఎందుకంటే కడెం ప్రాజెక్ట్ కెపాసిటీ 7.6 టీఎంసీలు. ఆదిలాబాద్ దానిపైన వర్షం పడితే గనక కడెంలోంచి వాటర్ రిలీజ్ చేస్తే ఎల్లంపల్లిలోకి వస్తుంది. రెండవది ఎస్ఆర్ఎస్పి కింద పడ్డే వర్షం కూడా ఎల్లంపల్లిలోకి వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ 3-4 డేస్ మనం చూస్తే ఇప్పుడు ఆదిలాబాద్ అంతటా కూడా వర్షం పడుతుంది. నిర్మల్, ఇచ్చోడ, ఉట్నూరు, ఆదిలాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా వర్షం పడుతుంది. ఈ పడ్డ వర్షం ఆదిలాబాద్లో కానీ, ఇచ్చోడ కానీ, నిర్మల్ కానీ, బోత్ కానీ, కౌతాల కానీ, చింతల బోరి ఇవన్నీ ఈ ప్రాంతం అంతా కూడా మీకు ఇప్పుడు వర్షం పడుతోంది. సో ఈ వర్షం పడే వాటర్ అల్టిమేట్గా కడెం ద్వారానో లేకపోతే వేరే ద్వారానో ఎల్లంపల్లికి వచ్చే అవకాశం ఉంది. ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో పడే వర్షం, ఆసిఫాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పడే వర్షం ఏదైతే ఉందో ఆ వర్షం అంతా కూడా ఎల్లంపల్లి కాకుండా కిందికి మేడిగడ్డ దాకా వచ్చే అవకాశం ఉంది. సో మనకిక్కడ ఈ ప్రాంతాలు అంటే మంచిర్యాల జిల్లాలో మిగతా చోట్ల పడే సంగతి పక్కన పెడితే నిర్మలు, ఇచ్చోడ, ఆదిలాబాదు ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి కింద పడే వర్షం అంతటా కూడా అది ఖచ్చితంగా మనకి ఎల్లంపల్లికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ చూద్దాం మనం. ఇవాళ మోస్ట్లీ ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడ్డది. ఆదిలాబాద్లో వర్షం మనకు కనిపిస్తుంది. టాప్ 5 చూస్తే కనుక ఆదిలాబాద్లో ఒక మోస్తరు వర్షం ఈ ఉదయం నుంచి పడుతోంది. ఇక్కడ 15-20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడితే ఇప్పుడు ఒకసారి టుడే స్టేట్ రెయిన్ఫాల్ చూద్దాం. దీనిలో చూడండి, మీరు ఆదిలాబాద్లో ఇంద్రవెల్లిలో 5.8 సెంటీమీటర్లు, ఆదిలాబాద్లో తాంసీలో 5.7, తలమడుగులో 4.6, తలమడుగులో 4.5, ఇచ్చోడలో 4.4. మొత్తం టాప్ 5-6 అన్ని కూడా ఆదిలాబాద్ ఉన్నాయి. సో ఈ ఆదిలాబాద్లో కనుక, ఎందుకంటే ఆదిలాబాద్లో వర్షాలు ఎక్కువ పడతాయి, బట్ ఈసారి
కొంత నిరాశపరిచింది. ఆదిలాబాద్లో ఎక్సెస్ రెయిన్ఫాల్ లేదు. ఆదిలాబాద్లో ఈసారి 38% తక్కువ వర్షపాతం ఉంది. 50 సెంటీమీటర్లు పడాలి, 49.9 సెంటీమీటర్లు పడాలి, పడ్డది మాత్రం 30.9, అంటే 31 సెంటీమీటర్లు పడ్డది 50 పడాలంటే. 38% లెస్ రెయిన్ఫాల్ ఉంది. సో ఈ రాబోయే రోజుల్లో కొంత ఆదిలాబాద్లో వర్షం పడితే ఈ కడెం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు వస్తే అప్పుడు నీటిని రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేసేందుకు ఛాన్స్ ఉంది. అయితే ఈ నెక్స్ట్ 3 days ఫోర్కాస్ట్ కూడా ఈ ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతంలో మనకు వర్షాలు చూపిస్తున్నాయి. నెక్స్ట్ 3 days ఒకసారి చూస్తే కనుక నెక్స్ట్ 3-4 days రెయిన్ఫాల్ మనకు చూస్తే కనుక మీరు చూడండి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షాలు ఉన్నాయి. బికాస్ వాయుగుండం ఉంది, ఇక్కడ వాయుగుండం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇక్కడ వర్షాలు నెక్స్ట్ 4 daysలో 250 మిల్లీమీటర్లు, అంటే 25 సెంటీమీటర్ల వర్షం నెక్స్ట్ 4 రోజుల్లో పడుతుందని చెప్తుంది. సో ఇదే జరిగితే 4-5 రోజుల్లో, ఈ 3-4 రోజుల్లో 25 సెంటీమీటర్ల వర్షం గనక కనిపిస్తే నెక్స్ట్ 2-3 daysలోనే 25 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్, దాదాపు 24 సెంటీమీటర్లు 2 daysలోనే చూపిస్తుంది. అదే గనక జరిగితే ఎల్లంపల్లికి ఫ్లడ్ రావచ్చు. రోజుకి 5 సెంటీమీటర్లు పడితే రాదు, ఎందుకంటే భూమిలో ఇంకిపోతుంది. కానీ ఒకేసారి ఒకటే రోజు 20 సెంటీమీటర్లు పడ్డది అనుకుందాం, అప్పుడు ప్రాజెక్టులకు వరద ఎక్కువ ఆగదు, నీళ్ళు ఆగవు. రోజు ఒక 2-3 సెంటీమీటర్లు పడితే భూమిలో ఇంకిపోతుంది. అదే ఒకేసారి 15-20 సెంటీమీటర్లు పడ్డది అనుకోండి, ఇంకడానికి ఛాన్స్ ఉండదు, ఫాస్ట్గా అది ప్రవాహం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెయిన్ఫాల్, ఇప్పుడు ఈ నిర్మల్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే రెయిన్ఫాల్ చూపిస్తుందో, నెక్స్ట్ 2-3 days ప్రెడిక్షన్ చూపిస్తుందో, అదే గనక జరిగితే ఎల్లంపల్లికి వరద స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం August 15th అనుకున్నాం, బట్ August 5th 10th లోపల ఇదే వర్షం గనక ఎక్కువ పడితే ఛాన్స్ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ ఒక వాయుగుండం ఏర్పడింది, ఇక్కడ ఉంది, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ వాయుగుండం. ఆ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి ఇది పశ్చిమ దిశగా ట్రావెల్ చేస్తున్న కొద్దీ వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వర్షం పడుతుంది, పెద్ద వర్షమే. హైదరాబాద్లో మన జిహెచ్ఎంసీ ఏరియాలో చూస్తే మొత్తం వర్షం అంతటా కూడా ఈ సాయంత్రం నుంచి పడుతుంది. బట్ ఎక్కువ రెయిన్ఫాల్ ఛాన్స్ హైదరాబాద్లో వర్షం పడుతుంది, ఆదిలాబాదు ఆ ప్రాంతం అంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నెక్స్ట్ 3-4 daysలో కనుక ఈ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే ఎల్లంపల్లి ద్వారా ఎల్లంపల్లికి వరద వస్తే, ఇప్పుడు 8 TMCలు ఉంది, ఇంకా 12 TMCలు నిండాలి. నిండకున్నా 15-16 TMCలు వచ్చినా నీటిని లిఫ్ట్ చేయొచ్చు. 1 TMC చొప్పున, రోజు 1-2 TMCలు చొప్పున లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లంపల్లి ఎప్పుడు కూడా August 15 తర్వాత వస్తుంది. ఆ తర్వాత 20 TMCలు ఎప్పటికీ ఖచ్చితంగా సీజన్లో నిండుతుంది. సగటు ప్రవాహం 63 TMCలు, కానీ ఒక్కోసారి 350-400 TMCలు కూడా కిందికి పోయిన పరిస్థితుంది. సో ఒక పాజిటివ్ అంశం ఏంటంటే ఎల్లంపల్లికి వరద వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆబ్జెక్షన్ లేదు. ఎందుకంటే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీల్ని మాత్రమే NDSC తెరిచి ఉంచాలని చెప్పింది. ఎల్లంపల్లిని నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ కూడా ఓన్ చేసుకుంటుంది. మేము రాజశేఖర రెడ్డి ఈ సమయంలో జలయజ్ఞంలో చేశాను, ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాను. సో ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఇక్కడ మేడారం, ఆ తర్వాత మిడమానేర్ రిజర్వాయర్కు ఎత్తిపోయొచ్చు. అప్పుడు కొంత కిందికి కూడా వాటర్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇదొక పాజిటివ్ హోప్. చూద్దామంటే ఈ వాయుగుండ ప్రభావంతో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. స్టిల్ 29% తక్కువ రెయిన్ఫాల్ తెలంగాణలో ఇవాళటి కూడా. మీరు చూస్తే ఇక్కడ వాయుగుండం ఉంది, ఆ వాయుగుండంతో వర్షాలు పడుతున్నాయి. ఈ వాయుగుండం ప్రభావం ఇంకా 2-3 days ఉంటుంది. ఈ 2 daysలోనే మనకు మ్యాక్సిమం రెయిన్ఫాల్ కురవాలి. ఈ 2 days తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ వాయుగుండం మనకు దాటి వెళ్ళిపోతుంది. దాటి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, పెద్దగా దీని ఇంపాక్ట్ చూడండి. మనకు ఏమున్నా 30th లోపే, అంటే ఈ 2 daysలోనే. రేపు దీని ప్రభావం చాలా ఎక్కువ మన మీద ఉంటుంది. ఈ 2 daysలో మీరు చూస్తే 30th సాయంత్రం 5, ఇవాళ 28వ తేదీ, 30 సాయంత్రం తర్వాత మళ్ళీ మనకు వర్షాలు ఉండవు, మనం దాటి వెళ్ళిపోతుంది. కానీ నాందేడ్ అంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అంటే గోదావరిలో నాసిక్ ఈ ప్రాంతాల్లో కూడా చాలా హెవీ రెయిన్ఫాల్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈ వాయుగుండ ప్రభావం ఎస్పెషల్లీ గోదావరి రివర్ బేసిన్ పరిధిలో ఉంటుంది. అంటే రివర్ బేసిన్ ఇక్కడ మనం చూస్తే ఒకసారి చూస్తే కనుక
మీరు చూడండి, నాసిక్ గోదావరి జన్మస్థానం. ఈ నాసిక్ కానీ ఇక్కడ పైథాన్ అనే డ్యామ్, పైథాన్ డ్యాము దీన్ని నాథ్ సాగర్ రిజర్వాయర్ అని కూడా అంటారు. పైథాన్ డ్యామ్ ఇక్కడ ఉంది. ఈ పైథాన్ డ్యామ్ ద్వారా వచ్చినవి ఎస్ఆర్ఎస్పికి వస్తాయి. తర్వాత ఇక్కడ మజల్గావ్ అనే డ్యామ్ ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడ పడ్డ వర్షం అంతా కూడా ఈ డ్యాములు నిండితే గనక ఎస్ఆర్ఎస్పికి చేరేందుకు అవకాశం ఉంటుంది. నాందేడ్ ఈ ప్రాంతాల్లో పడ్డ వర్షాలు కానీ పైనవన్నీ నిండాలి. బట్ ఎనీవే గోదావరి బెల్ట్లో ఇప్పుడు నెక్స్ట్ 3-4 డేస్లో హెవీ రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ మేడిగడ్డకైతే 4-5 లక్షల క్యూసెక్కుల వరద కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎక్స్పెక్ట్ చేద్దాం ఈసారి ఎల్లంపల్లికి ఫ్లడ్ వస్తుంది రాబోయే 4-5 రోజుల్లోనే ఒక మినుకుమని ఒక ఆశ అయితే చిగురిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ గారు, సో ఎల్లంపల్లి 8 టీఎంసీలు ఉంది, ఇంకా 12 టీఎంసీలు నిండాలి. నెక్స్ట్ 2-3 డేస్ లో కొంచెం రెయిన్ ఫాల్ ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది. సరే పూర్తిగా నిండకపోయినా ఒక 15 టీఎంసీలైనా నీటిని లిఫ్ట్ చేయొచ్చా? సరే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లో వదిలేస్తే ఎల్లంపల్లి మినిమం డ్రాడౌన్ లెవెల్ ఎంత? మీరు మాట్లాడుతున్నదంతా వింటుంటే భరత్ గారు ఏమనుకోవద్దు. నాకు 1980 నుంచి 2014 మధ్యలో ఉన్నామా మనమేమన్నా పొరపాటునేమన్నా నేను టైం లైన్ లో తెలంగాణ వచ్చింది 2026లో ఉన్నామని పొరపాటున అనుకుంటున్నామా? ఎందుకంటే మీరు చెప్పే ప్రిడిక్షన్స్ అన్ని, మీరు చెప్పే మాటలన్నీ కూడా అప్పుడున్న యాంకర్స్ చెప్పారు. 2001 నుంచి 2014 దాకా వర్షం కోసం, ఆకాశం కోసం ఎదురు చూడడం, ఆకాశం దిక్కు చూడడం, కడెం ఎప్పుడు నిండుతుంది, కడెం నిండితే ఎప్పుడు మనకు నీళ్ళు వస్తాయి అంటే మనం ఎక్కడున్నాం? మనం ఇవాళ ఆలోచించాల్సింది పైన వర్షాలు పడితే నీళ్లు రావాలన్నా. నేను ఒకటే అడిగిన ఇప్పుడు సార్ ఒకటి వాస్తవికంగా ఏంటంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ నుంచి ప్రభుత్వం లిఫ్ట్ చేయదు, ఎల్లంపల్లి నిండితే లిఫ్ట్ చేస్తుంది. అందుకోసం ఒకటే నేను అడిగేది ఏంటంటే స్ట్రైట్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు 57 ఏళ్ళు ఎందుకు బ్యారేజీలు కట్టలేదు? దానికి ఆన్సర్ మీరు చెప్పట్లేదు. ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్పండి నాకు. సమైక్య రాష్ట్రంలో డెఫినెట్ గా అన్యాయం జరిగింది. గోదావరిలో ఒకటి కూడా కట్టలేదు. శ్రీరామ్ సాగర్ అనట్లేదు. ఒక్క నిమిషం, రీజన్ ఏంటి? ఎందుకు నెగ్లెక్ట్ చేశారు? ఎందుకు అన్యాయం చేశారు? ఒక్క బ్యారేజ్ కట్టడానికి డబ్బులు దొరకలేదా? చంద్రబాబు నాయుడుకు దేవాదుల దగ్గర బ్యారేజ్ కట్టకుండా ఆ పోయే ఫ్లో నుంచి ఎందుకు ఎత్తిపోసుకోమన్నాడు? ఎందుకు ఏ ప్రభుత్వం బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి దాకా బ్యారేజీలు కట్టడానికి ప్రయత్నం చేయలే? ఎందుకు ఎల్లంపల్లి బ్యారేజ్ మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయిండు? కంతెనపల్లి దగ్గర పైలాన్ వేసి రాజశేఖర రెడ్డి వేస్తే ఒక తట్టెడు మన్ను 4 ఏళ్ళు 5 ఏళ్ళైనా ఎందుకు తీయలేకపోయిండు? నాకు ఒకసారి ఆన్సర్ చెప్పండి. మీ ప్రిడిక్షన్ చెప్పండి. మీకు తెలంగాణ నీటిపారుదల మీద మీకు చాలా అద్భుతమైన అవగాహన ఉంది. ఆ రీజన్ మనం ప్రజలకు అర్థం చేయించగలితే ఇప్పుడు ఎందుకు ఎన్డీఎస్ఏ అని అర్థం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఎందుకు నీళ్లు ఎత్తిపోతలేరో అర్థమవుతుంది. సింపుల్ ఆన్సర్ అక్కడ ఉంది సార్. అది చెప్పకుండా మనం ఆకాశం కోసం కడెం డ్యామ్ నిండాలని చెప్పి ప్రేయర్ చేయడము ఎట్లా వస్తుంది సార్? ఏం లేదు, మార్గం ఏం లేదు. గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్. ఎన్డీఎస్ఏ గతంలో చెప్పిన దానికి మేము స్టిక్ అయి ఉన్నాం, మేము నీళ్లు లిఫ్ట్ చేయమని క్లియర్ గా చెప్పారు. ఇంకా మనం నెక్స్ట్ ఏంటంటే ఎల్లంపల్లికి వాటర్ రావాలని కోరుకోవాలి అంతే. ఇప్పుడు నేను ఈ మధ్య జీటీవీ లైవ్ లో రాలేదు, కానీ మీ రోజు చూస్తున్నాం మీరు మాట్లాడేది. ఆస్ట్రేలియా తను రాసిన లెటరు, ఎన్డీఏ జవాబు చూస్తూనే ఉన్నాం. తర్వాత పూణేకు మన టీం అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లేఖ రాయమని చెప్పారు ఎన్డీఎస్ఏకు, ప్రభుత్వ అధికారులను రాయమని చెప్పారు. కానీ ఆ లెటర్ రాసి రిప్లై వచ్చేలేగా మేడిగడ్డకు వరద వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఊహలతో బతుకు వాళ్ళ ఉద్దేశం కూడా అదే కావచ్చు మేబీ. నేను అనేది ఊహలతో బతుకుదామా, దీన్ని పోస్ట్ మార్టం చేద్దామా? ఎందుకంటే వాళ్ళు ఎత్తారు సార్, పోలవరంలో స్టోరేజ్ పెరిగేదాకా అప్పుడు మీరు వద్దన్నా కూడా, ఎన్డీఎస్ఏ వద్దన్నా కూడా అప్పుడు లిఫ్ట్ చేస్తారు. ఎలక్షన్ ఏర్ దగ్గరకు వస్తుంది కాబట్టి. రాజకీయ కుట్రలు సార్ ఇవన్నీ. అది ప్రజలకు అర్థం చేయించాలి. మనం ఇప్పుడు ఇవాళ జంజీ తరం ఉంది. జంజీ తరంలో కూడా మళ్ళా మనము ఈ వాస్తవాలు చెప్పకుండా మనం ఎంతసేపు పైన నిండాలి, నీళ్లు రావాలంటే మనకు డిస్కషన్ ఎందుకు సార్? ఇక్కడ అమెరికాలో హనుమాన్ టెంపుల్ పోయి నేను పూజలు చేస్తా, మీరు అక్కడ పూజలు చేయండి వర్షాలు పడాలని. ఎందుకు మన డిస్కషన్ ఎందుకు? దాని మీద ప్రిడిక్షన్స్ కోసం డిస్కషన్ అవసరం లేదు. రీజన్స్ ఇప్పుడన్నా చెప్పాలి మనం ప్రజలకి. వాళ్ళు డెల్టాకు, నేను మళ్ళీ చెప్తున్నా సార్, మీరు లాస్ట్ టైం డిస్కషన్ లో కూడా మనకు ఆ నార్త్ వెస్ట్ మాన్సూన్ తో సంబంధం లేదన్నారు మీరు. రబీ పంటలకు ఖచ్చితంగా
నార్త్ వెస్ట్ మాన్సూన్ దిక్కు ఆడ నీళ్లు రానప్పుడు మన రిజర్వాయర్ల మీరు ఎవరినైనా రిటైర్డ్ ఇంజనీర్స్ ఇంటర్వ్యూ చేయండి, మీరు చేస్తున్న కృషి అద్భుతము, ప్రతి దానిలో మీరు ఇంజనీర్లను ఇన్వాల్వ్ చేస్తున్నారు. మీరు అప్పుడు రిటైర్ అయిన వాళ్ళని పిలవండి. సార్ సింగూరు డ్యామ్ తలుపులు హైదరాబాద్ కోసం తెరవకుండా గోదావరి డెల్టా కోసం తెరిచారు. నిజాం సాగర్ లో డెడ్ స్టోరేజ్ కూడా దానిలో రిలీజ్ చేశారు. కడెం డ్యామ్ నిండకపోయినా కూడా సగం నీళ్లుంటే కూడా తెలంగాణ ప్రయోజనాలు పక్కకు పెట్టి డెల్టాల రబీ పంటలకు రిలీజ్ చేశారు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నదంతా ఏంటంటే ఒక్కసారి కనుక రిలీజ్ చేస్తే రేపు రబీ పంటలకు కూడా రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తే రబీ పంటలకు రిలీజ్ చేయాల్సి వస్తుంది. డెల్టాల ఇప్పుడు ఈ ఐజాన్ టుడే కూడా రోజుకు 1 టీఎంసీ 2 టీఎంసీల కంటే ఎక్కువ పోవట్లేదు. అంటే ఇవన్నీ కారణాలు పొలిటికల్ రీజన్స్ ఎందుకు ఉన్నాయనేది మనం అనలైజ్ చేస్తే ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉంటుంది సార్. మనం ఈ తరానికి కూడా మనం చెప్పకపోతే ఎట్లా, ఏ తరానికి కూడా చెప్పకపోతే ఎట్లా? వాళ్ళు పోలవరం ఇప్పుడు ప్రభుత్వం ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తే ఏం చెప్తారంటే ఒక వారం తర్వాత అదో చూసారా మేము కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేయకుండానే ఎల్లంపల్లి నుంచి వాటర్ వచ్చింది, ఆగస్ట్ లో లిఫ్ట్ చేయగలిగామంటారు. లాస్ట్ ఎందుకంటే బీఆర్ఎస్ టైంలో 2 సార్లు లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వదలాల్సి వచ్చింది అని చెప్పారు. ఒక్క నిమిషం మీరు చెప్పిన దాని మీద నేను మాట్లాడతా. కడెం డ్యాము ఓవర్ఫ్లో 10 రోజులు అయినా కూడా ఆ నీళ్లను ఎల్లంపల్లి నుంచి కిందికి వదలరు. ఎందుకు వదలరు అంటే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసము 20-30 టీఎంసీలు స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బ్యారేజీల నుంచి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎల్లంపల్లికి సంబంధించిన అవసరాలు ఎల్లంపల్లికి ఉంటాయి. ఎల్లంపల్లి అవసరాలు తీరకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ సోర్స్ ను స్టెబిలైజ్ చేయకుండా అన్నారం సుందిల దిక్కు నీళ్లు వదిలే సమస్య లేదు, వాళ్ళు వదలరు కూడా. అంటే కనీసము రైతులకు ఇవ్వడానికి కూడా అన్నారం సుందిలు ఎందుకు వదులుతారు? ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేస్తారు అంటారా? లిఫ్ట్ చేసి ఏం చేస్తారు? ఇప్పుడు లిఫ్ట్ చేసి వాళ్ళు హైదరాబాద్ కోసం స్టోరేజ్ చేస్తారు. ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు కింద ఫ్లో తగ్గిపోయింది, అన్నారం సుద్దుల దగ్గర నుంచి నీళ్లు అంటే కింద కనెపల్లి పంప్ హౌస్ కాడ నుంచి మేడిగడ్డ దిక్కు ఫ్లోలు ఆగిపోయినాయి, డెల్టాకు మాకు పంటలకు నీళ్లు లేవంటే మీరు నేను శరత్ గారు మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంటాము. ఎల్లంపల్లి గేట్లు కూడా తీసి ఫ్లో వదులుతారు సార్. ఎల్లంపల్లి 20 టీఎంసీల కంటే మించి స్టోర్ చేయడానికి అవకాశం లేదు కదా. అంటే మీరు ఎల్లంపల్లికి వచ్చిన ప్రతి చుక్కను అక్కడ లిఫ్ట్ ఉండదు సార్. ఎల్లంపల్లి ఓన్లీ 2 టీఎంసీ రోజు తీసుకుపోవడానికి మనకు అక్కడ నుంచి టన్నెల్స్ ఉన్నాయి. ఎల్లంపల్లి లిఫ్ట్ లేదు. ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గాయత్రి పంప్ హౌస్ కు వస్తుంది. అక్కడ 2 టీఎంసీ వచ్చిన వాటర్ వచ్చినట్టు ఎత్తిపోసుకోవడానికి అక్కడ అవకాశం ఉంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ కు 2 లిఫ్ట్ల ద్వారా గాయత్రి లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా రోజుకు 2 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గా మిడ్మానేరు పంపిస్తారు. మిడ్మానేరు నుంచి రంగనాయక సాగర్ మీదకి వెళ్లి అన్నపూర్ణ రంగనాయక సాగర్ మీదకి వెళ్లి డైరెక్ట్ గా అది మల్లన్న సాగర్ కు, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ కు సిస్టమ్ అంతా రెడీగా ఉన్నది సార్. వీళ్ళు భేషజాలకు పోతే మరి ఇవన్నీ కట్టింది ఎవరు? నిజంగానే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎల్లంపల్లి కొంతవరకు కంప్లీట్ చేశాడు గేట్లు పెట్టకపోయినా. మరి పైన ఉన్న స్ట్రక్చర్ అంతా చేసింది ఎవరు సార్? రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఓన్లీ కాలువలే తవ్వారు తుమ్మిడేటి దగ్గర, ఏ పని జరగలేదు. మరి కాళేశ్వరంలో భాగం కదా ఇవన్నీ. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కట్టింది బీఆర్ఎస్, కేసీఆర్. మల్లన్న సాగర్ ప్రతిపాదన లేదు కదా సార్. కేసీఆర్ 5 టీఎంసీ ఉండే. అంటే ఇప్పుడు ఆ క్రెడిట్ కేసీఆర్ కు రాదా? వస్తుంది. ఎల్లంపల్లి దగ్గర టన్నెల్ తవ్వింది ఎవరు సార్? ఎల్లంపల్లి నుంచి నీళ్ళని తీసుకపోతే కడెం నీళ్లే కావచ్చు, ఎల్లంపల్లి నీళ్లే కావచ్చు. ఆ టన్నెల్స్ ఎవరు తవ్వారు? మెగావాల్ తవ్వలే కదా. ఆ టన్నెల్స్ తవ్విందంతా కేసీఆర్ పీరియడ్ లోనే కదా. అంతకుముందు రాజశేఖర రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా ఒక్క 30 మన్ను తీయలేదు టన్నెల్స్ కి. 3 ఏళ్లలో అంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేస్తే ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు కడితే అవినీతి పేరుతో కొందరు, ఈ డిఫెక్టివ్ అనే పేరుతో కొందరు, ఒక మంచి పాలకుడిని, అంటే నేను అనేది ఆయనకు మిగతా రోగాలు ఎన్నున్నా కూడా ఇరిగేషన్ లో ఆయన చేసిన ఈ స్ట్రక్చర్స్ అన్ని ప్రపంచంలో 3 ఏళ్లలో ఎవరు కట్టలే. ఇక మన రేవంత్ రెడ్డి గారి సంగతి చూస్తే 3 ఏళ్లలో కనీసం తప్పు వెతికి పట్టుకోలేని అసమర్థుడు. నిజంగానే ఈయన దాన్ని రిపేర్ చేయడానికి ఇంకొక 7 ఏళ్ళు కావాల్సి వస్తుంది సార్. అంటే అర్థం చేసుకోవడానికే 3 ఏళ్ళు సరిపోలేదు ఆయనకి. సమైక్య పాలకులకు కొనసాగింపుగా రేవంత్ రెడ్డి పాలన జరుగుతుందని చెప్పడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం మేము అక్కర్లేదు. చాలా బాధ అనిపిస్తున్నది భరత్ గారు. ఇక్కడ ప్రతిరోజు ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా మీకు విషయం చెప్పాలి, ఈయన మాటలు వినలేక, ఈయన టీవీలు చూడలేక నేను అమెరికా పారిపోయి వచ్చిన. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా ఈ డిస్కషన్ అప్పుడు ఇవన్నీ వింటుంటే బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. వద్దొద్దు, మీరు పెంచుకోవద్దు, బ్లడ్ ప్రెషర్ పెంచుకోవద్దు. ఎస్ శరత్ గారు.
సార్ ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచించాలి తప్ప మనం ఇట్లా చేతులు ముడుచుకొని కూర్చొని ప్రకాష్ మీరు నేను అరిస్తే ఏం లాభం సార్? ఒక కార్యక్రమం చేసినాము, ఒక కోర్టు ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, NDS తో ఒక రిపోర్ట్ చేయించి ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మనం ఒక ప్రయత్నం చేసినాం. అట్లానే ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎట్లా సార్? రైతాంగాన్ని మొబిలైజ్ చేద్దాం, రమ్మనండి, ధైర్యం ఇస్తే బయటికి రమ్మనండి. ఆయనకి ఆరోగ్యం బాగాలేకుంటే సుదర్శన్ రెడ్డి చూడడానికి హాస్పిటల్కి పోవడానికి కాన్వాయ్ కావాలి, ఆడదానికి పోయి చూసి వచ్చినాడు. మనవాడికి ముక్కుకు దెబ్బ తాకితే అక్కడ పోయి చూసి వచ్చినాడు. కానీ రైతాంగం అల్లల్లాడుతుంటే మాత్రం సమయం లేదా సార్? ఇవన్నీ మనము మాట్లాడేది. ప్రతిపక్షం, మేజర్ ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత ఏంది? వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు అంత పెద్ద ప్రాజెక్టులు కట్టినా, ఇన్ని రకాలుగా రైతులను ఆదుకున్న, సాగునీటి వ్యవహారాల్లో నన్ను మించిన వాడు లేడు అని చెప్పే కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్ లో దాక్కుంటున్నాడు? బయటికి రమ్మనండి సార్, ఒకసారి వచ్చి మాట్లాడమనండి. చలో రైతాంగం దగ్గరికి పోదాం. లేదా ఎట్లయితే జంజీ వాళ్ళు ఉద్యమం చేసినారో అట్లా రైతులను తీసుకొచ్చి, పంజాబ్ తరహాలో రైతులను తీసుకొచ్చి ఇక్కడ నిలబడదాం. వస్తారా? అట్లా లేదు కదా, ఆ పని వాళ్ళు చేయరు. మనం అందరం గొడవ పడాలి, మనమంతా రచ్చ రామాయణం చేయాలి, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయాలి, తలదని చేస్తే వాళ్ళ ఎన్నికల్లో గెలిచి వచ్చేసి వాళ్ళు రాజ్యాలు వెళ్ళుకుంటారు, దున్నుకుంటారు. గదేనా? అంటే ఆల్రెడీ కేటీఆర్ పోయినాడు కదా అక్కడికి, పంప్ హౌస్ దగ్గరికి. ఎవడు పట్టించుకుంటాడు సార్? కేటీఆర్ ఎవడు పట్టించుకుంటాడు? వాట్ ఈజ్ కేటీఆర్ కి ఏం క్రెడిబిలిటీ ఉంది సార్? కేసీఆర్ ఎవడు ప్రెసిడెంట్, భారత రాష్ట్ర సమితి కేసీఆర్ బతుకున్నంత కాలం వీళ్ళు ఎవరికి చిల్లి పైసా వాల్యూ ఉండదు. కేసీఆర్ నడుం గట్టి వస్తే మాత్రం ఉత్సవ ఓపియచ్చు రేవంత్ రెడ్డి. శరత్ గారు ఒక్క నిమిషం, భరత్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు నేను సపోర్ట్ చేస్తున్నా సార్. ప్రతిపక్ష నాయకుడు, దిస్ ఈస్ ద రైట్ టైం టు కమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్టు దర్శన్ పేరుతోనో లేకుంటే గ్రామ దర్శన్ పేరుతోనో కరువు ప్రాంతాలను పర్యటించి ఆయన ప్రాజెక్టులలో, ఆయన కట్టిన ప్రాజెక్టులలో లోపాల కారణం ఏంది, ఎందుకు స్టోర్ చేస్తున్నారు, ఎందుకు మనం NDS ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నది, కేసీఆర్ గారు చెప్పిన దానికును మిగతా వాళ్ళు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది సార్. ఖచ్చితంగా శరత్ గారు చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగా కేసీఆర్ గారు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన ఇప్పుడు ఆ మేడిగడ్డ దగ్గరికి పోవాలి. ఇప్పటి వరకు కూడా తను పోలేదు. డ్యామేజ్ అయిన కాంచి ఈ రోజు వరకు కూడా అనుభవిస్తున్నారు సార్, తిడుతున్నారు. రైతాంగం ఏమన్నారు సార్? ఏడబోయినాడు సార్, మాకు మా దగ్గరికి రావడం లేదు కదా సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఈ ప్రాజెక్టు నిరర్థకము, ఇట్స్ అన్ ఇంజనీరింగ్ డిజాస్టర్, అది ఇది అంటున్నాడు. పోనీ కనీసం ఒక ఉత్తరం అన్న రాసినాడు NDS కు కేసీఆర్ గారు? అయ్యా మరి ఇట్లా వివాదం జరుగుతుంది, మా రైతులు చాలా బాధల్లో ఉన్నారు, మీరు తేల్చిపారేయండి. ఏ లెటరు ఎవరో ఆస్ట్రేలియా నుంచి రాసినంత పట్టుదల గాని, అంత కమిట్మెంట్ గాని కేసీఆర్ కు లేదా? అంటే ఎప్పుడు ఆయన మేల్కొనేది, ఎప్పుడు ఆయన వచ్చేది, ఎప్పుడు రైతుల తరఫున ఆయన రాజకీయం చేసేది ఎప్పుడు? అంటే ఓన్లీ ఓట్లు దండుకోవడానికే వస్తారా, లేకపోతే మీటింగ్ రెడీ పెడితే ప్రమాణ స్వీకారానికే వస్తాడా? ఎట్లా? మనం ప్రశ్నలు వేయొద్దా సార్? ప్రభుత్వానికి బాధ్యత లేదని విమర్శిస్తున్న మనము ప్రతిపక్షం నిరర్థకంగా ఉంటే కూడా ప్రశ్నించాలి సార్. మీరు కేటీఆర్ ను, హరీష్ రావును తీసుకువచ్చి వేస్ట్ సార్. వాళ్ళతో వల్ల ఊదుగాలదు, పీరు లేవదు. ఏదన్నా చేస్తే కేసీఆర్ వస్తే, కేసీఆర్ ను అడుగు కడితే ఎస్, రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతుగా నిలబడతాము, రైతాంగానికి సహాయపడతాము, కృషి చేస్తాము, ఇంకే రకంగా అంటే ఆ రకంగా చేద్దాం. అంతేగాని ఆయన చేతులు ముడుచుకొని కూర్చొని ఇంట్లో కూర్చుంటా, నేనేం పట్టించుకోను, నేనేం మాట్లాడా, ఏదో ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు, 5 ఏళ్లు పాలించుకోనివ్వండి, కాళ్లలో కట్టెలు పెట్టుకోవడం, కాళ్లలో కట్టెలు పెట్టుడు ఎందుకు మధ్యలో అన్నది ఆయన ఫిలాసఫీ. మాకు ఇప్పుడు కాదు, మాకు 2009లో చెప్పారు, 2009లోనే చెప్పారు. ఏంటంటే 2009లో నేను అక్కడ ఢిల్లీలో జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఏమనేవాళ్ళంటే, మనకు తమిళనాడు తరహా ఉండాలి, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి రాదు, జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి రాడు, 4 సంవత్సరాల వరకు ప్రెస్ రిలీజ్లే ఉంటాయి ఊరికే. ఎందుకంటే రోజు పోయి కాళ్లలో ప్రతిపక్షం కట్టెలు పెట్టుడు కాదు, వాళ్ళు గెలిపించిన వాళ్ళని పాలించమనాలా, వాళ్ళకి చేత కాకపోతే 4వ సంవత్సరం ఓటు అడగాల, ప్రతిరోజు పోయి పుల్లలు పెట్టుడు ఎందుకు అన్నది ఆయన ఫిలాసఫీ. కొంతవరకు నాకు కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా అయితే ఒక పని చేయండి సార్, ఓన్లీ ప్రజలు వాళ్ళని గెలిపించారు కదా, గెలిపించిన వాళ్ళని పాలన చేసుకోండి అని చెప్పి. అదిగా సార్ రాజకీయ. ఇప్పుడు అట్లాంటప్పుడు తమిళనాడులో కానీ అట్లా గెలిపించారు కదా, ఆయన చెప్పినట్టే. జయలలిత గెలిచినప్పుడు కరుణానిధి అసెంబ్లీ రాలే, కరుణానిధి గెలిచినప్పుడు జయలలిత అసెంబ్లీ రాలే. అయినా సరే వాళ్ళిద్దరు ఒకసారి వాళ్ళను, ఒకసారి ఆమెను, ఒకసారి ఆయన్ను, ఒకసారి ఆమెను అట్లా గెలిపించారు.
ఒక్క నిమిషం భరత్ గారు, మీరు కొద్దిగా రాజకీయంగా పరిణితి గల జర్నలిస్టు, మీరు ఇట్లా మాట్లాడద్దు. ఎక్కడ కరుణానిధిని జయలలిత అవమానపరిచింది, జయలలితను కరుణానిధి అవమానపరిస్తే అవమాన భారంతో వాళ్ళు అసెంబ్లీని ధిక్కరించిపోయినారు. కేసీఆర్ అసలు ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు శాసనసభలో ఒక్క విషయంలో కూడా మాట్లాడిన సందర్భం లేదు. ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడుగా తన బాధ్యత నిర్వర్తించినటువంటి అవకాశం లేదు. ఇప్పుడు జయలలిత విషయంలో ఇప్పుడు ఎంత అన్యాయం చేసినారు చెప్పండి మీరు. ఆమె చీరలు గుంజేసినారు, ఆ మైక్ మీద చెయ్యి పెట్టి కరుణానిధి అట్లాంటి పెద్ద మనిషి ఏం మాట్లాడినాడు సార్, పోయి శోభన్ బాబుకు చెప్పుకోమన్నాడు అన్నాడా లేదా? అది పూరి ఆమె కూడా అదే చెప్పింది. ఆమె ఎన్నికల ప్రచారంలో చెప్పింది, ఏ బొచ్చలో నన్ను ఉంచి జైల్లో వేసి నన్ను హింసించినారో అదే బొచ్చలలో ఆయనకు అన్నం పెట్టిస్తా అన్నది. నడి రాత్రి 12-1 గంటల ప్రాంతాల్లో కరుణానిధిని అరెస్ట్ చేసినారు. అంత వైషమ్యం ఇక్కడ లేదు. ఎంత అవునన్నా కాదన్నా కేసీఆర్ సభలో వచ్చి నిలబడితే రేవంత్ రెడ్డికి అంత ధైర్యం లేదు. కేసీఆర్ ముందు మాట్లాడి కేసీఆర్ ను ఒప్పించి ఏదో చేసేదంత కెపాసిటీ లేదు. ఉత్తది ఈయనదంతా ఆర్భాటం రేవంత్ రెడ్డిది. ఏం చేయలేడు. కాకపోతే పిరికితనంతో కేసీఆర్ రావట్లేదు శాసనసభకు. ఇది బాధ్యతాయుతమైన ప్రవర్తన అనరు. ఇప్పుడు 5 ఏళ్లు ఎవరి మానాన వాడు చచ్చి ఎవరి కష్టం వాడు పడ్డ తర్వాత వీళ్ళనే ఎందుకు అనుకోవాలి సార్? వీళ్ళ మీదనే ఎందుకు ప్రజలు మళ్ళీ విశ్వాసం చూపెట్టాలా? ప్రజల తరఫున కొట్లాడిన వాళ్ళకు కదా ఇప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించినందుకు 9.5 సంవత్సరాలు 2 టర్ములు ఆయనకు అధికారం అంటగట్టిన ప్రజలు ఆలోచించారా? అధికారం లేనాడు ఈయన మనం పట్టించుకోలేదు, ఈయన రిటైర్మెంట్ తీసుకున్నాడు, అట్టనే రిటైర్మెంట్ ఉండమనండి. ప్రజలు మర్చిపోతారు సార్ ఇంకా 4 రోజులు ఎట్లనే ఉంటే. కాబట్టి ప్రజా సమస్యల మీద తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యత నిర్వహించాలి. పార్లమెంటరీ డెమోక్రసీ అంటేనే అది. ఇప్పుడు మనము వీ హ్యావ్ బారోడ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ ఫ్రమ్ యూకే. హౌ డస్ ది అపోజిషన్ పార్టీ లీడర్ పర్ఫార్మ్ ఓవర్ దేర్? కియర్ స్టార్మర్ ఎట్లా కొట్లాడినాడు డెమోక్రాట్స్ మీద? కొట్లాడితే కదా మళ్ళీ వాళ్ళు బ్రహ్మాండమైన మెజారిటీతో వాళ్ళు పవర్ లోకి వచ్చినారు. మళ్ళీ అక్కడ కూడా ప్రజాభిప్రాయం సరిగా లేదు అని అక్కడ రాజీనామా చేసేసి కొత్త ప్రధానమంత్రులు వచ్చినారు. అంతేగాని ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో కూర్చుంటారు, మీరు నేను టీవీ డిబేట్లలో రోజు ఇదే టాపిక్, ఇదే ఒక లొల్లి రచ్చ తప్ప దీనివల్ల ఒరిగేదేంది? ఒక్క స్టెప్ పోనీ తనకు అంత పెద్ద లీగల్ సెల్ అదంతా ఉండింది కదా, వాళ్ళకు ఒక లీగల్ టీవీ ఉంది కదా, మరి వాళ్ళే ఎందుకు వేయలేదు ఈ కేసు? అంతెందుకండి, ఒక్క ఉత్తరం కేసీఆర్ రాసుంటే సరైన సమయంలో ఇట్లా ఉంది రైతాంగం పరిస్థితి ఉంది, మీరు ఏదో ఒకటి చెప్పండి, ప్రతిసారి మీ మీద నెపం పెట్టేసేసి రైతులను అల్లల్లాడిస్తున్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారని. కనీసం తను ఒక రైతే కదా, తనకు 60-70 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, తను రైతు, తను పండిస్తున్నాడు, తనకు వ్యవసాయం గురించి అవగాహన ఉంది, తానే సమస్యలు ఎదుర్కొన్నానో ఆయనకి ఇన్ని సమస్యలు ఉంటే సన్న చిన్నకారు రైతులకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఓకే సార్, ఎస్ కాలర్స్ ఉన్నారు ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి. వరంగల్ నుంచి సోమన్న గారు ఉన్నారు. నమస్తే సోమన్న గారు. నమస్తే మేడం. నమస్తే. అక్కడ ఉన్న ప్యానెల్ లో ఉన్న పెద్దలు భరత్ గారికి, శరత్ గారికి, ప్రకాష్ గారికి నమస్కారం అండి. నమస్తే అండి. ఆల్రెడీ శరత్ గారి వాయిస్ వస్తుంది సార్. శరత్ గారి వాయిస్ ఆగితే నా రిక్వెస్ట్ ఏంటంటే శరత్ గారు చెప్పిన ప్రతి పాయింట్ అగ్రీ సార్. ఎందుకంటే ఇది సరైన సమయం కేసీఆర్ సార్ మాట్లాడడానికి. రేవంత్ రెడ్డి ఊకే తిడతాడని ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే కుదరదు. రైతుల కోసం మాట్లాడిన ఆయన మాటకున్న వాల్యూ, ఆయన మాటకున్న వేటు ఈ తెలంగాణలో ఏ లీడర్ కు లేదు. కేటీఆర్, హరీష్ రావు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే కేసీఆర్ గారు ఒక్కరే ఒక ఎత్తు. ఇది సరైన సందర్భం. నీళ్ళ కోసం కేసీఆర్ ఒక జీవ్ న్యూస్ మాత్రమే 20 రోజుల నుంచి కంటిన్యూగా చేస్తుంది. మీడియా ఏ ఛానల్ కూడా దీని గురించి డిబేట్ పెట్టట్లేదు. అదే కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒకసారి మెడిగడ్డ విజిట్ చేసినా అన్ని న్యూస్ ఛానల్స్ కంటిన్యూగా ఒక 3 days దీన్ని రిలే చేస్తాయి. కేసీఆర్ మాటకున్నది. ఎందుకంటే తెలంగాణలో ఏ చీమ ఎక్కడ కుడుతుంది, ఏ నీళ్ళు ఎక్కడ పారుతుంది, ఏం జరుగుతుంది ప్రతిదీ తెలిసిన ఏకైక నాయకుడు ప్రకాష్ గారికి కూడా నా విన్నపం ఏంటిదంటే ఈ మాట ప్రకాష్ గారే కేసీఆర్ కి దగ్గరగా వెళ్లి చెప్పగలడు. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి ప్రకాష్ గారు నేను కూడా గమనిస్తున్నాను. ఆ పార్టీ ఫౌండర్ కూడా ఆయన మాటకు ఎప్పుడు ఆయన కాదన్నాడు. ఒక్కసారి ప్రకాష్ గారిని వెళ్లి కలిసి, వీలుంటే శరత్ గారిని కూడా ఆయన కలవమని చెప్పండి. రైతుల కోసం కేసీఆర్ గారు మాట్లాడే మాటకు సరైన వేటు, ఇదే సరైన సమయం. ఇదే చెప్పాలనుకున్నాను. ప్రకాష్ గారు కూడా వాదంతో అంగీకరిస్తున్నారు కేసీఆర్ ఇప్పుడు బయటికి రావాలి అని చెప్పి. కమ్యూనికేట్ చేశాను. ఒక్క నిమిషం శరత్ గారు, ఒక్క నిమిషం. నేను నా వైపు నుంచి కమ్యూనికేట్ చేశాను సార్. ఏంటంటే కనీసం ముందు ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు
ప్రాజెక్టు దర్శన్ పేరుతోని మేడిగడ్డ నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను ఆల్రెడీ వారం రోజుల నుంచి నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను సార్. కాకపోతే ఇక నేను అర్ధాంతరంగా రద్దు చేసుకుని అమెరికా నుంచి వద్దామని కూడా ఆలోచిస్తున్నా సార్. ఈ ఇష్యూ మీద నేనే వచ్చిన తర్వాత దీన్ని ఇష్యూని టేకప్ చేస్తా సార్. ఒకవేళ వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే నేనే పోతా కనపల్లి దగ్గర ఏం చేయాలనో నేనే ఆలోచిస్తా సార్. ఏం చేస్తారు మీరు కనపల్లి దగ్గర? ఇక వచ్చిన తర్వాత ప్రజలు ఏం నిర్ణయం చేస్తారు సార్. ఇప్పుడు వాళ్ళు చూడండి, జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ఆ కాక్రోచ్ పార్టీ నేనే కలుపుకొని పోతా సార్ నీళ్ల కోసం. తప్పేమున్నది చెప్పండి. ఇక్కడ ఆ కాక్రోచ్లు అవి జంతర్ మంతర్ లో నడిచాయి. అక్కడ 20 రోజులు దీక్ష చేయనిచ్చారు. ఇక్కడ ఒక్క రోజు దీక్ష చేస్తే ఒక్క నిమిషం సార్. నేను ఒక మాట చెప్తా. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఎంత దుర్మార్గం అంటే సార్, మేమిద్దరం కూర్చుంటూ వస్తారు సార్ జనం. తెలంగాణ మీరు కూర్చుంటారు కరెక్టే. మిమ్మల్ని 2 రోజులకే లిఫ్ట్ చేసి హాస్పిటల్ పంపిస్తారు. సోనం వాంగుచుకుని 20 రోజులు జంతర్ మంతర్ లో కూర్చొని ఇచ్చారు. కానీ ఇక్కడ ఇందిరా పార్క్ లో 2 రోజులు కూడా కూర్చోలేని ప్రభుత్వాలు తయారైనాయి. అట్లా ఈ ప్రభుత్వం ప్రభుత్వం కాదు, అది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, అక్కడ చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా అంత దుర్మార్గ ప్రభుత్వం సార్. నేను శరత్ గారు ఇందిరా పార్క్ దగ్గర కూర్చుంటాం సార్. లాయర్స్ ఎట్లా రారు, డాక్టర్లు ఎట్లా రారు, తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు రారు, నేను చూపెడతాను సార్ వచ్చి. శరత్ గారు రెడీయా మీరు? సార్ మీకు ఒక క్వశ్చన్ చెప్పనా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కరెక్ట్, గానీ మీరు ఏదైతే పెద్ద అంటే ఊహిస్తున్నారో, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారో, రేవంత్ రెడ్డి ఉత్త పిరికి రాజకీయ నాయకుడు. మాలాంటి వాళ్ళు వచ్చి ఒకవేళ కేసీఆర్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాలాంటి వాళ్ళు అంటూ వస్తే ఒక నిమిషంలో దిగి వస్తాడు సార్. కాకపోతే ఏంటంటే ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి, ఏ సందర్భంలో వాళ్ళు విశ్వసనీయత లేని వాళ్ళు వస్తే ప్రయోజనం ఏముండదు సార్. ఎట్లయినా కానీ తండ్రి చాటు పిల్లలు లాగానే కేటీఆర్ ను చూస్తారు. హరీష్ రావు మీద అయితే మీకు తెలుసు, ఆయన ఎంత అక్కసుగా మాట్లాడతారు, బిల్లారంగా అది ఇదని మాట్లాడతారు. అదే కేసీఆర్ లాంటి పెద్ద వ్యక్తి గురించి నీచంగా మాట్లాడితే, అట్లా కేసీఆర్ కు ఎదురెదురుగా నిలబడి అట్లాంటి భాష మాట్లాడితే దాని పరిణామాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుడు, ఏదో నలుగురితో చెనక్కులు వేసుడు, మాట్లాడు సరదాలు చేసుడు కాదు. డైరెక్ట్ గా ఒక ప్రోగ్రామ్ డిక్లేర్ చేయాలి, ప్రెస్ రిలీజ్ చేసి ఇగో నేను తిరుగుతున్నా, లేదంటే ఏదొద్దు డైరెక్ట్ గా ఎన్డీఎస్ఏ దగ్గరికి పొమ్మనండి, లేదా ఒక ఉత్తరం రాయమండి ప్రతిపక్ష నాయకుడిగా, యూ మస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూ రైట్ ఆర్ రాంగ్, దిస్ వే ఆర్ దట్ వే అని చెప్పి ఒక లెటర్ రాయమనండి. అట్లనన్నా సాధ్యం అవుతుంది. ఎవరు ఆస్ట్రేలియాలో ఉన్న వ్యక్తి రాయగలుగుతాడు, కానీ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నిద్రపోతాడు, నిద్రాణంలో ఉంటాడంటే అది క్షమార్హమైనటువంటి నేరం కాదు సార్. దయచేసి ఇది సమయం, ఈ సందర్భంలో వారు ముందుకు రావాలి. వారు వస్తే మేము డెఫినెట్ గా పోతాం. ఇప్పుడు కేసీఆర్ఏ కనుక ఒకళ్ళ ముందుగా ఎస్ ఐఎమ్ దేర్, ఐఎమ్ కమింగ్, ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ అస్ అని అంటే మేమందరం మాకేం భేషజం ఉంది సార్. కేసీఆర్ పట్ల గౌరవం ఎన్నడూ తగ్గలేదు. కాకపోతే ఈ కింది వాళ్లతోని వచ్చిన రాజకీయాల వల్ల, ఈ కింది వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ వల్ల మేము దూరమైనాం. కానీ కేసీఆర్ ఒకవేళ నిజంగా రైతాంగం కోసం అట్లా కృషి చేస్తానంటే ఏది ఆశించకుండా, ఆయనతో ఏం అవసరం లేదు, ఏ ప్రయోజనం ఆశించకుండా ఆయనతో కలిసి పనిచేయడానికి గానీ రైతుల తరఫున కొట్లాడడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఐఎమ్ రెడీ ఫర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్. ఏం చేయలేడు రేవంత్ రెడ్డి వల్ల, ఊదు కాలదు పీరి లేవదు. కేసీఆర్ అంటూ బయటకు వస్తే ఛాలెంజ్. వి ప్రకాష్ గారు అంటారు మీరిద్దరు ఇందిరా పార్క్ లో నేను శరత్ గారు కూర్చొని సార్ మా ఇద్దరం చేస్తే ఏదో కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని అది ఇది చేసినారని ఆల్రెడీ ప్రకాష్ మీద జరిగిన విమర్శలు నా మీద జరుగుతాయి. అట్టా వద్దు, ఆ పెంట నేనెందుకు జమాయిస్తా. గానీ అసలు ప్రతిపక్ష నాయకుడు చేయని బాధ్యత. ఇప్పుడు కందికి లేని దురద కత్తికెందుకు సార్, రేపు అధికారం వాళ్ళకి వస్తుంది. మాకు ప్రకాష్ గారి మీద దురదృష్టకర విమర్శలు రావడం. ఎందుకంటే ఆయన డబ్బును చూజ్ చేసుకోదలుచుకుంటే ఎప్పుడో ఎమ్మెల్యే అయిపోతుండే, ఎమ్మెల్సీ అవుతుండే, ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు. సార్ ఆయన సిద్ధాంతకర్తగా ఉండాలనుకున్నారు అంతే. పాపం అనవసరమైన దుష్ప్రచారం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలు, అభూత కల్పనలు రకరకాలు. ఇప్పుడు నా మీద కూడా విమర్శలు చేస్తారు. ఏదో నాకు అడ్వకేట్ జనరల్ పోటీ ఇవ్వలేదని చెప్పి నేను రేవంత్ రెడ్డిని తిడుతున్నాను. ఎంతో మంది కామెంట్ చేస్తారు. చేయరా? ఎంత నీచంగా మాట్లాడతారు. వాళ్ళ ముఖం వాళ్ళకి తెలియదా? ఎవరికి కొలవడం పోనీ ఎక్కడన్నా ఏదన్నా ప్రయత్నం చేసినాం, పైరవ్ చేసినాం అంటే అర్థం ఉన్నది. మేము విమర్శలు సార్, విమర్శలు వస్తూనే ఉంటాయి సార్. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప విమర్శలు ఎవరో చేస్తారని చెప్పి మనం చేయకుండా ఉంటే ఎట్లా. నేను సీరియస్ గానే చెప్తున్నా శరత్ గారు, తెలంగాణ అస్తిత్వ వేదిక తరఫున నేను వెంటనే బయలుదేరి వస్తా, ధర్నా పెడదాము. కనీసం తెలంగాణ ఉద్యమకారులంతా దీనిలో స్పందించాలి. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగం కావద్దు. డెఫినెట్ గా మనం ఒకటి ఇనిషియేట్ చేద్దాం. నేను లాయర్ కమ్యూనిటీ మొత్తాన్ని రిక్వెస్ట్ చేస్తా, ఉద్యమకారులందరినీ రిక్వెస్ట్ చేస్తా, ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా ధర్నా పెడదాం సార్. వీళ్ళు నీళ్ళు ఎట్టెట్లెత్తారో చూద్దాం మనం. సార్ మేము వస్తే ఉండే వాతావరణం ఇంకో డిఫరెంట్ గా ఉంటది సార్. సీన్ చాలా డిఫరెంట్ గా ఉంటది.
రేవంత్ రానియండి, ఏం కాదు. రెడ్డి ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు అన్నారా. ఏదైనా గానీ రేవంత్ రెడ్డి తల వంచాలన్నప్పుడు డెఫినెట్ గా మేము రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేం కదా సార్. ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉన్నాడు, ఒక రకంగా. సార్ మీరు పోల్ పెట్టండి భరత్ గారు, Yeah. మీరు పోల్ పెట్టండి. కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టుల గురించి రావాల్సిన అవసరం ఉందా లేదా అని పెట్టండి. Yes, social media. 99% వస్తారు సార్. Social media. 99% ప్రజలు. సోషల్ మీడియా ప్లీజ్ ప్రకాష్ గారు సూచించిన పోల్ పెట్టండి. ఇంకో కాలర్ ఉన్నారు. ఎస్, బోడుప్పల్ నుంచి నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. నమస్తే నర్సయ్య గౌడ్ గారు. హలో నర్సయ్య గౌడ్ గారు. మాట్లాడుతున్నాను మేడం. భరత్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే చెప్పండి సార్, గత 20 రోజుల నుంచి మీ డిబేటు కాళేశ్వరం మీదనే దీన్ని నడిపిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మా అయితే రెస్పాన్సిబిలిటీ. సార్, ఇప్పుడు ఇందాక శరత్ గారు మాట్లాడుతూ కేసీఆర్ సార్ ను కొద్దిగా ఆయన రావాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికి మన ప్రకాష్ గారు కూడా ఏకీభవించారు. అయితే సార్, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు ఇప్పుడు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు సార్. తెలంగాణ ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలో దాన్ని సరిగ్గా వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయాల్సిన దాన్ని పక్కన పెట్టేసి ఆయన వస్తేనే అవుతుంది అంటే ఆయన చేసిండు సార్. ఆయన తెలంగాణ కొట్లాడి తెచ్చిండు. తెలంగాణ 10 సంవత్సరాల్లో ఏం చేయాలో చేసి చూపించిండు. ఇంకా కేసీఆర్ రావాలి, ఆయనే చేయాలి. మరి దేనికి సార్ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది దేనికి సార్? శరత్ గారు నమస్కారం సార్. శరత్ గారు సార్ చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మళ్ళీ కేసీఆర్ రావాలి, ప్రభుత్వాన్ని గెలిపించారు కదా, మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలి అంటున్నారు సార్. మరి కేసీఆర్ కన్నా గొప్పగా చేస్తారు అనే ఉద్దేశంతోనే కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ కు మ్యాండేట్ ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఒక్క నిమిషం సార్, మీరు ఒక నిమిషం, మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పనియాల. ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఏంది? ఇంట్లో కూర్చున్నాడమ్మా, జీతభత్యాలు తీసుకొని ఇంట్లో నిద్రపోవడమా సార్? ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా ఉంటుంది తెలుసా మీకు? ఎన్ని బాధ్యతలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో? ఒకసారి మీరు డెమోక్రటిక్ నార్మ్స్ ఎట్లా ఉంటాయి ఒకసారి పరిశీలించండి. అంతేగాని ప్రతిపక్ష నాయకుడు నేను చేతులు ముడుచుకొని కూర్చుంటా, రాష్ట్రంలో రైతులు అల్లల్లాడిపోతున్నారంటే, ఇప్పుడు తల్లి అన్నం పెట్టకుండా పిల్లవాడు తండ్రి పెడతాడా పెట్టాడా? తండ్రి తాగుబోతులైనప్పుడు తల్లులు కష్టపడి పిల్లలు పోషిస్తున్నారా లేదా? తల్లి తండ్రి లాగా ఉండాలి. వాళ్ళ పాత్ర గొప్పదండి. హీ హాస్ టు ప్లే ది డామినెంట్ రోల్ టుడే. అంతేగాని నేను మాత్రం నేను ఫామ్ హౌస్ లో ఉంటా, ఆయనకి ఏమైనా కష్టం ఉందా, ఆరోగ్యం బాగాలేదా, లేదా ఇంకేదైనా లేదా? ఎందుకు ఆయన మాట్లాడు? ఫస్ట్ నాకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు ఎందుకు రాడు? ఎందుకు ఏ సమస్య మీద మాట్లాడు? ఈనాడు తెలంగాణ ప్రజానీకం అడగదలుచుకున్నది. దానికి సమాధానం చెప్పండి మీరు. కట్ అయినట్టుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ చూద్దాం. మంత్రి నుంచి చంద్రశేఖర్ గారు. నమస్తే చంద్రశేఖర్ గారు. కాలర్లతో గొడవ పడడం కరెక్ట్ గా సార్? గొడవ లేదు. గుడ్ ఈవినింగ్ చంద్రశేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ శరత్ సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్ ప్రకాష్ అన్న. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే సార్. ఎట్ లాస్ట్ మనకు వర్ణుడు అయితే మన ఏరియాకు కొంత కర్ణించాడు, కొంత వర్షాలు పడుతున్నాయి. పడుతుందా? మంతర్లో పడుతుందా ఇప్పుడు వర్షం? నైట్ అయితే బాగా పడ్డది సార్. మన మంతిని పడ్డది, చెన్నూరు పడ్డది, ధర్మపురి పడ్డది. ఓకే, కానీ ఇది సరిపోదు సార్. సరిపోదు ఇది. అది ఇది అసలు ఇప్పటికే మన స్టేట్ లో 30%, 40% ప్లేసెస్ కే మనం నాట్లయినాయి. ఇంకా 6-7 ఇప్పుడు ఇవాళకి చూస్తే కనుక నేను మీకు ప్రజెంట్ చేస్తున్నా 27% తక్కువ రెయిన్ఫాల్ ఉంది ఇవాళకి కూడా. ఒకసారి ల్యాబ్ పీసీఆర్ తీసుకుంటే. అయితే ఇంకొకటి ఏంటంటే ల్యాప్టాప్ లో అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్ సార్. ఎందుకు అంటే 27% తక్కువ రెయిన్ఫాల్ ఉంది ఇవాళకి. అది సార్ శరత్ సార్ అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే కేసీఆర్ సార్ బయటికి వచ్చి ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ అన్న పెట్టాలి సార్. ఎందుకు అనంటే మీరు చూడండి, చూస్తే బహుశా కేసీఆర్ గారు కనుక చూస్తే చాలా మంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు మరి చర్చ చూస్తారో చూడో ఎందుకంటే ఆయన కనుక చూస్తే కనుక డెఫినెట్ గా చాలా మంది అయితే కోరుకుంటారు ఆయన బయటికి రావాలి, రంగంలోకి దిగాల్సిన ఏమంటారు సమయం ఆసనమైందని చాలా మంది అనుకుంటారు. ఒకసారి మీరు కీ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి నేను చూపిస్తున్నా. 27% లెస్ రైన్ ఫాల్ ఉంది ఇవాళకి కూడా. కొన్ని చోట అయితే ఇప్పుడు హనుమకొండ
దగ్గరైతే 58% తక్కువ, వరంగల్లో 52%, మీది జయశంకర్ భూపాలపల్లిలో 32%, అన్ని చోట్ల 30కి తక్కువ లేదు. ఓన్లీ కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ఇక్కడ మాత్రం కొంచెం నార్మల్ రెయిన్ఫాల్ ఉంది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, తర్వాత నాగర్ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, ములుగు ఈ జిల్లాలో తప్ప మిగతా అంతా కూడా 17-18 కంటే ఎక్కువ మొదలు పెడితే 59-60% కూడా తక్కువ ఉంది. ఎస్ చంద్రశేఖర్ గారు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ సార్ ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అని అంటే, మనం 20 రోజుల నుంచి మీరు అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు. మన అందరం, నేను కూడా ఇది నేను 5వసారి మాట్లాడు ఈ డిబేట్ లో. ఓకే, ఈ సీజన్ లో ఈ 20 రోజులలో 5వసారి మాట్లాడడం. అయితే సార్ ఇవి ఇంత మనం ఫైట్ చేసినా కూడా ఒక కేసీఆర్ సార్ ఒక ప్రెస్ మీట్ పెడితే దాని విషయం వేరే ఉంటుంది. ఒకవేళ మనం నిరసన చేస్తే ఏమైతుంది అని అంటే, అది ఆ రోజు మట్టుకే న్యూస్ అవుతుంది, ఆ తర్వాత అది అవుట్డేటెడ్ అవుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే సార్, మీ యొక్క ఎఫర్ట్స్ అద్భుతమైంది. కాకపోతే ఒక్కటి సార్, ఇంకొక చాలా కీలకమైన విషయం ఏంటంటే సార్, మనం ఎప్పుడు ప్రాజెక్టులు నిండాలి అనేది చూస్తున్నాం కానీ మనం నేచర్ ని ఎంత డిస్ట్రాయ్ చేస్తున్నాం అనేది మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఫస్ట్ అన్నిటికంటే కీలక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు హైవే ఎక్స్పాన్షన్స్ లో ఎన్ని చెట్లను కొట్టివేశారు సార్. ఇంతకు ముందు 10 ఏళ్లలో హరితహారం అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కానీ అది అనుకున్నంత సక్సెస్ అయితే ఇయ్యలేదు సార్. కానీ ఇట్ వాజ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అది ఒకవేళ గిట్ట సక్సెస్ అయి ఉంటే మనం చాలా మట్టుకు కొంత గ్రీనరీ వచ్చేది. కానీ ఇప్పుడు మనం చెట్లను గిట్ట పెంచకుంటే ఇప్పుడు వచ్చే ప్రాణహిత పెన్గంగ మన అక్కడ చెంబల్ నుంచి వచ్చే మధ్యప్రదేశ్ లో దగ్గర కూడా ఇదే డెవలప్మెంట్ ఉండి ఇక్కడ ఈ గ్లోబల్ వార్మింగ్ ఆ వాటర్ గిట్ట బంద్ అయితే మనకు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా మనం వాటిని చూసి ఆనందపడడానికి తప్ప ఎందుకు పనిచేస్తారు? మనం ఫస్ట్ ఇటు ఎన్విరాన్మెంట్ సస్టైన్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం ప్రాజెక్టులను కూడా మనం ఖచ్చితంగా వాటర్ ను ఒడిసి పట్టుకోవాల్సిన టైం అయితే ఉంది సార్. అది నా ఉద్దేశం సార్, నాకు తెలిసినంత మట్టికి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ వైపుగా ప్రభుత్వం కొంచెం ప్రకృతిని కాపాడే విషయంలో, మళ్ళా తర్వాత చెట్లను నాటే విషయంలో కనీసం ఎక్కడ స్కూళ్లలో కూడా కాన్సెప్ట్ లేదు సార్. ఏదైనా కూడా మనకు కొంత మనం దాని మీద కాన్సెప్ట్ పబ్లిక్ ప్లస్ అందరు ఆలోచించాలి. అది ఎస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. నెక్స్ట్ కాలర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, హైదరాబాద్ నుంచి అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే భరత్ గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇప్పుడు ఈ కాళేశ్వర్ ఇష్యూ సంబంధించినంత వరకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఇంజనీర్స్ ది తప్పని చెప్తుందా? అప్పుడు ఇంజనీర్స్ ఏం చెప్తారండి? ఈ గవర్నమెంట్ కి అయితే ఇలా ఉంది, ఇబ్బంది అవుతుందని చెప్పారనుకోండి కాంగ్రెస్ కు, రేపు ఒకవేళ గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చే గవర్నమెంట్ కి అప్పుడు ఏం చెప్తారండి? అప్పుడు బాగుందని చెప్తారా, లేదంటే నిజంగా డిఫెక్ట్ ఉందని చెప్తారా? ఇది నాకు శరత్ గారు కానీ ఆయన ఇంకా సార్ కూడా ఏవో చెప్పినా ఓకే సార్. బట్ మీరు కూడా ఇంజనీర్స్ అనే వాళ్ళు యాజ్ పర్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ రిపేర్ చేస్తామని చెప్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 రిపేర్ చేస్తామని చెప్తున్నారు. అలా కాదు సార్, ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేంత వరకు రిపేర్ చేయకుండా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఎల్నినో అంటే 9 నెలలు 10 నెలలు 1 ఇయర్ పాటు కూడా ఉంటుంది ఒక్కోసారి. సో నెక్స్ట్ రెయిన్ఫాల్ కూడా లేకపోతే, ఎందుకంటే 2014-15 2 సంవత్సరాలు చూసాం. నెక్స్ట్ ఇయర్ కూడా రిపేర్ చేయకుండా ఉంటుందని నేను అనుకోను. నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు, జూలై వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు. ప్రకాష్ గారు మీరేమని చెప్తారా? ఇంజనీర్లు ఏముంది, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు ఇంజనీర్. సార్ రిపేర్ ఆల్రెడీ అయిపోయింది సార్. ఎప్పుడో 2024 మార్చ్ ఏప్రిల్నే. కావాలంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ లోనే శరత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, వారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ అన్ని తరో ఉన్నారు, గ్రౌటింగ్ టెస్టులు చేశారు సార్. వాళ్ళు చెప్పింది అవే 2. ఏది అన్నారం దగ్గర, సుందిల దగ్గర ఏం చెప్పలేదు సార్. కానీ అన్నారం దగ్గర ఒక 2 లీకేజీలు ఉన్నాయి, వాటిని కూడిపండి అని చెప్తే 24లో కూడిపినట్టుగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా ఉన్నది సార్. అది దాదాపు 2 years కిందనే ఎన్డీఎస్ఏ దాన్ని కన్ఫర్మ్ చేసింది. మళ్ళేం పొంగల్ పడలే కదా, నీళ్ళెన్నో నింపలే కదా, మళ్ళేం డ్యామేజ్ కాలే కదా. ఆల్రెడీ అట్లా మా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా కూడిపోయిందని చెప్పి అప్పుడున్న ఈఎన్సీ అనిల్ కుమార్ గారిని ఆయన బాధ్యతల నుంచి తప్పించారు సార్ వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఎట్లా కూడుతావు, పొంగల్ కూడిపోకూడదు కదా, పోలవరానికి నీళ్లు పోవాలి కదా.
ఇది సార్ కథ. శరత్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ మీటింగ్ లోనైనా నెక్స్ట్ డిస్కషన్ లోనైనా ఆ బుంగల గురించి వారు స్టడీ చేసి చెప్పాలి సార్. నేను చెప్తేదో కేసీఆర్ కు అనుకూలంగా చెప్పిన అంటారు, శరత్ గారు చెప్పాలి ఆ విషయాన్ని. ఎన్డీఎస్ఏ కన్ఫర్మ్ చేసింది రిపేర్లు ఆల్రెడీ అయిపోయినాయని. ప్రకాష్ గారు ఆగస్టు 3 నాడు కేసు విచారణకు ఉంది సార్. జడ్జి గారు కూడా మీరు అక్కడ చెప్పండి సార్, ఇది ఈ పాయింట్ చెప్పండి. జడ్జి గారు కూడా ఈ ప్రశ్నలు వేశారు మొన్న. ఏముంటది మీకు వచ్చే నష్టం ఏంది, మీరు ఎందుకు సహకరించరు అని. కాబట్టి ప్రభుత్వం మీద ప్రెషర్ పడుతుంది. మొదటిసారి ఆర్గ్యుమెంట్ తర్వాతనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డిని మిగతా వాళ్ళతో మాట్లాడాడు, లెటర్ రాయండి అని కూడా అన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి మ్యానిపులేటివ్ టాక్టిక్స్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మ్యాచ్ అవ్వట్లేదు. రేవంత్ రెడ్డి చాలా నీచంగా వ్యవహారాలు చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఫీలింగ్ ఉంది, సంథింగ్ మస్ట్ బి డన్, ఇంకా ఇది ఇంతకాలం కొనసాగించడం కరెక్ట్ కాదు, దీనివల్ల రైతాంగం నష్టపోతుందని కొంత ఆవేదన ఆయనకు ఉన్నా గానీ ఈయన ప్రవర్తన ఇంకో డిఫరెంట్ గా ఉంది. నాకు ఈ విషయం ఉత్తమ్ కుమార్ రెడ్డి సోర్సెస్ ద్వారా తెలుసు, కొంతమంది ఇంజనీర్ల ద్వారా కూడా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు, ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో. దీనికి అంత కీలక పాత్ర సార్. ఇప్పుడు ఆ కక్షకు మూల కారణం అయిన కర్ణుడు దచ్చే అన్నారు కదా, ఆ టైపు రేవంత్ రెడ్డి తయారైనాడు. మీరు జీటీవీ తరఫున ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిని 1-on-1 ఇంటర్వ్యూ చేయండి సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగాను, ఆయన రాలేడు కూడా చేద్దామన్నారు. అట్లా ఏం లేదు, చేద్దామని అన్నారు, వెయిట్ చేస్తున్నాను అంటారు. కానీ సార్ మీకు ఒక విషయం చెప్పనా, రేవంత్ రెడ్డి మ్యానిపులేటివ్ టాక్టిక్స్ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి సరిపోవట్లేదు. ఆయనకు మర్యాద మనిషిలాగా ఉండడం వల్ల ఆయన రాలేడు సార్. ఆయనను అసలు అంతెందుకండి, ఈవెన్ మీరు కాంగ్రెస్ తరఫున పార్టీలో మాట్లాడే వాళ్ళని కూడా ఎవరో తుప్పగాళ్ళని పంపిస్తున్నారు, కానీ కరెక్ట్ వ్యక్తిని ఎవరిని మాట్లాడనిస్తున్నారు సార్? మాట్లాడినా వాళ్ళు రేవంత్ రెడ్డి ఏ భాష మాట్లాడినారో గదే మాట్లాడుతున్నారు. ఇండిపెండెంట్ గా గుండె మీద చేయి వేసుకొని రైతాంగం దృష్టిలో మాట్లాడే కాంగ్రెస్ కార్యకర్త ఎవడు, కాంగ్రెస్ నాయకుడు ఎవడు? ఇంకో ఇద్దరు కాలర్స్ ఉన్నారు, కాలర్స్ తీసుకొని క్లోజ్ చేద్దాం. రైట్ సార్. నల్గొండ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నా పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. మన భరత్ గారికి ప్రత్యేకంగా నమస్కారం. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ మీరు మంచి ప్రోగ్రామ్ ఎంచుకోరు సార్. అయితే నాది ఒక విషయం ఏంటంటే, పార్టీ పరంగా ఏదైనా సమస్యలు వచ్చినాయంటే ఈ పార్టీలన్నీ ధర్నాలు చేస్తాయి, కలెక్టర్ ముట్టడి అంటే అన్ని చేస్తాయి. ఏ కాంగ్రెస్ పార్టీ గానీ బీఆర్ఎస్ గానీ ఏదే గానీ. కానీ రైతులు కరువు వచ్చి ఇంత ఇబ్బంది పడుతుంటే మరి ధర్నాలు చేసి జర సాయం చేస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటది కదా సార్. అదే రైతుల గురించి మేమెందుకు ధర్నాలు చేయాలి, వాళ్ళే చేయాలని అనుకుంటున్నాం. పార్టీ పరంగానైతే వాళ్ళు ఎమ్మటే ఏదన్నా ఒక మిస్టేక్ వర్డ్ గానీ ఏదన్నా అవతల ప్రతిపక్ష నాయకుడు గానీ ఒక బూత్ తిడితే ఒక మాట తిడితే అంటే ముట్టడిలు ధర్నాలు చేస్తారు. మరి ఇది చేయొచ్చు కదా సార్. అదే నేను రైతుల గురించి, ఫార్మర్స్ గురించి పార్టీలు రెస్పాండ్ కావాల్సినంతగా కావట్లేదని నా అభిప్రాయం. నేను 100% ఏకీభవిస్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ఏదో చాలా పెద్ద మేజర్ ఇష్యూ ఇది. సరే, నీట్ ఎగ్జామ్ ఆల్సో పెద్ద ఇష్యూ కావచ్చు ఆ దేశం దృష్టిలో. సరే 21 లక్షల మంది రాశారు, నీట్ ఎగ్జామ్ అయిపోయింది, అదైపోయింది. అంతకంటే పెద్ద ఇష్యూ తెలంగాణలో నేను అనుకుంటున్నాను ఇది. సో అందుకనే చాలా రోజులుగా దాని మీద ఒకటి దీని మీద ఒకటి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే బిఎన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ చర్చ ఉన్నది కరెక్టే గాని అసెంబ్లీలో అన్ని బూతు మాటలు మాట్లాడుతుందండి. ఎవరు సీఎం అయినా కేసీఆర్ అయినా అసెంబ్లీలో అసలు అన్ని బూతు మాట్లాడండి. ఏంటి పరిస్థితి నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు మాట్లాడకుండా మాట్లాడతారు, మర్యాద లేదు, మన లేదు. కేసీఆర్ అంటే ఓకే రావడం లేదు అసెంబ్లీకి, ఆరోగ్యం బాగుందా ఏం లేదు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారండి బాగానే. మంచిది కాదు రాజకీయ. చాలా మంది కేసీఆర్ రావాలని కూడా జగన్ గారు ఉంటారు, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలంటే కేసీఆర్ మర్యాద ఇస్తారు అలాగే. ఓకే, కేసీఆర్ కి అసెంబ్లీలో మర్యాద ఇవ్వరు అంటారు. ఇక్కడ అన్ని బూతు మాట్లాడేది. ఓకే, సీఎం అంతా ఎవరైనా మాట్లాడేది అన్ని బూతు మాట్లాడుతున్నాయి. ఓకే, బూతు మాట్లాడండి. అగ్రికల్చర్ శరత్ గారు పని చెప్పండి, కూలి వాళ్ళు కూడా చెప్పండి. కేసీఆర్ ను రమ్మని మీరు అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మరి అన్ని బూతులు మాట్లాడుతున్నారు కానీ ఆయనకు రెస్పెక్ట్ ఉండదు. వేరే వాళ్ళు లేదా కేసీఆర్ ఒక్కడే పరిపాలన చేసేది. తెలంగాణ ఒకటే మాట్లాడారు, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఏం కేసీఆర్ రావాలా? కేసీఆర్ గారు వేరే వాళ్ళు లేదా? సార్ ఒక్క నిమిషం సార్.
ఇంతకంటే నీచమైన నికృష్టమైన ప్రొసీడింగ్స్ కొన్ని శాసనసభల్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఒక చోటే కాదు, అంటే శాసనసభలలో డిబేట్ జరిగే ప్రక్రియ అనేది చాలా దిగజారి, చాలా దురదృష్టవంతంగా జరిగింది. ఒకప్పుడు ఎంతైతే ఫలవంతంగా గౌరవప్రదంగా ప్రతిపక్ష నాయకుడి పట్ల గౌరవము, తర్వాత ముఖ్యమంత్రి పట్ల గౌరవం ప్రతిపక్ష నాయకుడికి ఉండే రోజుల నుంచి మనం రాజకీయాలను చాలా చిన్నగా తయారు చేస్తున్నారు ఈ నాయకులు. దీనికి అంత కారణము వీళ్ళ అంతా సేమ్ ఫ్యామిలీ రూల్. మెయిన్ గా చెప్పాలంటే అసలు ఈ కుటుంబ రాజకీయాల వల్లనే రాజకీయాలు ఇట్లా దరిద్రమైనవి. రాజకీయ అవగాహన ఉన్న కార్యకర్తలతో కూడిన శాసనసభ అయి ఉంటే, పార్టీ ఐడియాలజీ మీద అంకితమైనటువంటి వాళ్ళు ఉంటే ఈ రకంగా ఉండదు సార్. వాళ్ళ ఆలోచన విధానమే వేరుంటది అనమాట. ఎవరికో భయపడి ఆయన శాసనసభకు రావడం అంటే అది యాక్సెప్టబుల్ కాదు సార్. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఏపీ నుంచి ఈ టాపిక్ పై మాట్లాడడం కాల్ ఉన్నారు వీరస్వామి గారు పల్నాడు జిల్లా నుంచి. నమస్తే వీరస్వామి గారు, మీరు ఇదే విషయంపై మాట్లాడడం కాల్ చేశారా? నమస్తే మేడం గారు. నమస్తే. ముందుగా ఈ డిబేట్ తీసుకున్నందుకు, ఈ అంశాన్ని తీసుకున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ఒక రైతుగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ రైతును కాపాడటానికి ఇది చాలదు మేడం గారు, ఈ ఫోర్స్ చాలదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ వ్యవసాయం గురించి అవగాహన లేదు. విత్తనాలు ఏ విత్తనం వేస్తే ఎన్ని రోజులకు మొలుచుద్ది, ఏ విత్తనం వేస్తే పంట ఎన్ని రోజులకు వస్తుంది అన్న దాని గురించి అవగాహన లేదు. అటువంటి వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళ సలహాలు సూచనతో గనక ప్రభుత్వాలు ముందుకెళ్తే, ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయండి, డబ్బు ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు. నేను ప్రభుత్వాలను తప్పు పట్టట్లా, డబ్బు ఖర్చు పెడుతున్నాయి. బట్ కానీ అవి ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే రైతు సేవ్ అవుతాడు అన్న దాని గురించి మాత్రమే వాళ్ళు ఆలోచన చేయట్లేదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకోటి వ్యాపారాలు చేసే వాళ్ళు తప్పితే, నిజంగా బాధాకర విషయం ఏంటంటే అగ్రికల్చర్ అంటే నిజంగా భూమిలో సేద్యం చేసేవాడికి దాని గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మాగాడి నేల ఏంటి, మెట్ట నేల ఏంటి, తర్వాత ఏ నేలలో ఏ పంటలు వేయాలి, ఏ పంట ఎన్ని రోజులకు వస్తుంది, ఏ సీజన్ లో మనం పంట వేస్తే రేపటి రోజున వర్షాలు వచ్చేటానికి పంట చేతికి వస్తుంది. ఇప్పుడు ఎల్నివో అంటున్నారు, ఆరుతడి పంటలు వేయమని చెప్తున్నారు మేడం గారు. ఇప్పుడు మేము వాళ్ళ మాటిని మాగాడి నెలలో ఆరుతడి పంట వేస్తాము. ఈ పంట చేతికి వచ్చే టయానికి ఎల్నివో ప్రభావం తప్పి ఒక్కసారిగా తుఫాన్ వచ్చింది అనుకోండి, పంట మొత్తం నాశనం అయిపోద్ది. ఇట్లాంటి సమస్యలు పల్నాడులో చాలా తక్కువ రెయిన్ఫాల్ కదా. అవునండి, చాలా దారుణంగా ఉంది పల్నాడు అయితే. ఇదే పరిస్థితి ఇంకొద్దిగా కొనసాగితే మాకు తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నా సజెషన్ ఏంటంటే మీడియాకు కూడా, మీరు మంచి అంశాన్ని ఎత్తుకున్నారు సార్, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. బట్ కానీ ఈ ఫోర్స్ చాలదు, ఎక్కువ డిబేట్లు కొంచెం అగ్రికల్చర్ మీద. 20 రోజులు ఇదే డిబేట్, మీకు వేరే పని లేదా అని అంటున్నారు ఇంకా వేరే వాళ్ళు. పర్లేదు సార్, ఇంకొక అంటున్న వాళ్ళు ఉన్నారు. ఏంది కాళేశ్వరం మీద అంటే, నేను పబ్లిక్ ఇష్యూ కాళేశ్వరం వాటర్ ఇప్పుడు రైతులకు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మన సెప్టెంబర్ లో కాదు కదా, జూన్ జూలైలో నాట్లు పడాలి. రెండు ప్రభుత్వాలు కూడా ఉరికిచ్చాలన్నదే ఉద్దేశం, మా ఉద్దేశం కూడా. మీరు థ్యాంక్ యూ, మీరు డోస్ జాలదన్నారు, ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాం. ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ విందాం, ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఇప్పుడే. అంటే ఏం లేదు, ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఎల్లంపల్లికి వాటర్ వస్తేనే మీరు నీళ్లు లిఫ్ట్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా నీళ్లు ఎత్తము అని మీరు చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఎల్లంపల్లికి వాటర్ వస్తేనే అది. ఇప్పుడు జూలై 28 అయింది, ఎట్లా ఎన్డీఎస్ఏకు లెటర్ రాస్తామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరద నీళ్లు కూడా లేవు. రెండోది మేడిగడ్డ దగ్గర ఉన్నాయి, మేడిగడ్డ దగ్గర ఇవాళ 1,00,000 క్యూసెక్లకు పైన ఉంది. మేము ఆపింది మేము కాదు, మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, 100 సార్లు చెప్పినాం. ఎన్డీఎస్ఏ ఆపింది, ఎన్డీఎస్ఏనే చెప్పాలి. ఇట్ ఈస్ ద అథారిటీ హూ విల్ డిసైడ్. మనకు నచ్చినట్టు రన్నింగ్ వాటర్ ని కూడా మనం పంపు చేసుకునేటట్టు విధానం ఉందా అని అంటే దాన్ని ఆపుకునేటటువంటి వెసులుబాటు ఉండాలి. ఆపుకునేటటువంటి వెసులుబాటు లేకుండానే ఎన్డీఎస్ఏ ఆర్డర్ ఉంది. దాని మీద ఇన్నిసార్లు మనం చర్చ, ఎన్డీఎస్ఏ మెయిల్ పెట్టింది కదా, మాకు సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది కదా. ఏం సంబంధం లేదని చెప్పింది. అది ఆ విషయంలో నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా అన్నది ఎంటైర్లీ స్టేట్ గవర్నమెంట్ జ్యూరిడిక్షన్. మేము అప్పుడు చేసిన రికమెండేషన్ చేసాం, అయిపోయిందని చెప్పారు. అవును, రికమెండేషన్ చేసినా బానే ఉంది. ఆస్ట్రేలియా నుంచి పెడితే మెయిల్ లో చెప్పారు. ఇప్పుడు దానికి ఒక కమిటీ చేసాం కదా, సిడబ్ల్యూసీ ఉంది కదా కమిటీ కూడా. కానీ కమిటీ అయితే పుణ్యకాలం అయిపోద్ది కదా సార్. ఇప్పుడు దాని మీద వేసినటువంటి కమిటీ కూడా ఉన్నది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కాదే. ప్రకాష్ గారు ఉన్నారా? ప్రకాష్ గారు, ఓకే. సో అయితే మీదైతే స్టాండ్ ఇంకా
ఎల్లంపల్లికి వాటర్ వచ్చేంత వరకు ఏమో సార్ ఏమో నేనేమనుకుంటా అంటే ఎల్లంపల్లికి వాటర్ రావాలి వారం రోజుల్లో, అప్పుడు మీరు చూడండి మేము అనవసరంగా లిఫ్ట్ చేస్తే వేస్టేజ్ చూడండి అని అనాలి. మొత్తాన్ని రైతులకైతే నీళ్ళు రావాలని కోరుకుంటున్నా సార్. రైతులకు నీళ్లు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదే గోదావరిలో కూడా వరద రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎల్లంపల్లి నిండాలి, రైతులు ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలి. అసలు ఎల్నినోనే రావద్దని లేట్ అయింది అంటే ఎల్లంపల్లికి వచ్చినా సరే నాట్లు పడే సమయం బాగా ఆలస్యమైంది కదా. నేను ఏమంటున్నా సార్, కాలం ఇది మన చేతులు ఉన్నది కాదు కదా, ఇది ప్రభుత్వం చేతులు ఉన్నటువంటిది కాదు, మనుషుల చేతులు ఉన్నటువంటిది కాదు, కాలం చేతిలో. దేవుడు అంటే ప్రభుత్వం చేతిలో అక్కడ నీళ్లు కనబడుతున్నాయి, మేడిగడ్డ దగ్గర కనబడ్డా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు అంటారు కేసీఆర్ వస్తే అసెంబ్లీలో సరిగ్గా ట్రీట్మెంట్ అంటారు, గౌరవం ఇవ్వరు అని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. నీకెందుకు అభయము? గౌరవం ఇస్తే గౌరవం ఇవ్వకపోతే ప్రజల ముందు పెట్టండి. మేము గిట్ట గౌరవం ఇవ్వకపోతే ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా. మా బిహేవియర్ ఎట్లుంది, మీ బిహేవియర్ ఎట్లుంది తెలిసనీకే అంత భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? సపోజ్ కేసీఆర్ గారే వస్తే నిజంగా కాంగ్రెస్ వాళ్ళు అగౌరవపరిచిన అనుకోండి, ప్రజలు చూస్తూనే ఉంటారు కదా సెషన్ మొత్తం. మా ప్రవర్తన ఎట్లుంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది. మ్యాటర్ అది కాదు. మ్యాటర్ ఏంటిదంటే మనమడికి బాగాలేకపోతే బయటకు వచ్చేటటువంటి ఎనర్జీ ఉంటుంది కేసీఆర్ గారికి, లేకపోతే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే బాగుంటే బాగాలేకపోతే బయటకు వచ్చేటటువంటి ఎనర్జీ ఉంటుంది. కానీ ప్రజా సమస్యలు అనగానే మాత్రం మాట్లాడనీకే ఉండదు. ఆయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఆయన బయటకు వచ్చి స్పందించినటువంటి పాపాన్ని ఎప్పుడు పోలే. అది కొండగట్టు ప్రాంతం కాడికి మొదలు పెట్టుకుంటే ఇంటర్ విద్యార్థులు 27 మంది పిల్లలు చచ్చిపోయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు బయటకు వచ్చి స్పందించినటువంటిది లేదు. పాపం ఆయన నైజం కాదు, అది ప్రజల పక్షాన్ని వచ్చి నిలబడి కొట్లాడేటటువంటిది కాదు. మళ్ళీ మేము ఉన్నట్టంటే వాళ్ళకి మండినట్టు అవుతుంది. అసలు ప్రతిపక్ష నేత హోదా మీకు ఎందుకు, జీతాలు ఎందుకు తింటారని మేము అడిగినాం. అనగానే చూసిరా మాట అంటారు మమ్మల్ని ఎట్లా అంటే, మీరు దిగొచ్చిరా అన్నాం మేము. మీరేం దిగొచ్చినరా? ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు 84 సంవత్సరాలు నేను రోడ్ ఎక్కి ఎవరికి ఆ విద్యార్థుల గురించి అని చెప్పి ప్రధానమంత్రి ఇంటి ముంగట కొట్లాడిండు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ అప్పర్ హౌస్. అట్లాంటిది ఆయన కంటే 12 ఏళ్ళు చిన్నోడు కదా. ఏమనంటే మీ పుత్రరత్నం బయటకు వచ్చి ఏమంటుండు, మా నాయన చాలా పెద్దోడు వయసులో అని అంటుడు. నీకంటే 12 ఏళ్ళు పెద్ద ఐఐసిసి అధ్యక్షుడు అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్, నీకంటే పెద్ద సభకి ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి ఎక్కి విద్యార్థుల కోసం కొట్లాడుతుండు. మీ స్టాండ్ ఏంటిది? అవును నిజంగానే ఆరోగ్య సమస్య ఉంది, బయటకు రాలేనటువంటిది ఉంది అంటే నీళ్ళ కోసం కొట్లాడితే మీరు రెస్పాండ్ అవుతారా? ఏది కేసీఆర్ వచ్చి నీళ్ళ కోసం కొట్లాడితే మేము దాని గురించి అంటలేమండి. టెక్నికాలిటీ అంశం నేను మాట్లాడతలేను. బయటకు వచ్చి కొట్లాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందా లేదా? ప్రజాస్వామ్యం మీకు చెప్పండి. మేము తిట్టున్నాం అని అనుకోండి, మేము తిడుతున్నాం, ఇంకోళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ వీడియోలు పక్కకు పెడదాం, రేవంత్ రెడ్డి గారిది కూడా పక్కకు పెడదాం. ఎవరిని ఏమంటారో మనం చూద్దాం. వాళ్ళు కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా కానీ ఎవరి మీద ఎట్లాంటి ఈ యొక్క భూత పురాణాలు మాట్లాడుతున్నది చర్చ పెట్టరు. అన్నిటి కూడా ఒక రోజు స్పెషల్ గా దాని గురించి పెట్టరు. అప్పుడు మీ ఇద్దరికి కాంపిటీషన్ పెట్టచ్చు. అదే నేను ఏమంటారు, కాంపిటీషన్ అలాగే గెలుస్తారు అంటున్నా. ఓకే, సో శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. కాదండమ్మా, మీరు అంత ఇరికాటంలో పెట్టే ప్రశ్నలు వేస్తే పాపం రామ్మోహన్ ఏం చెప్పగలడు? ఆయనకుండే ప్రతిబంధకాలు ఆయనకు ఉన్నాయి. పార్టీ తరఫున మాట్లాడాలి, ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడాలా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తే తప్ప మేము మేల్కోము అనేటువంటి మాట ఉండదు కదా. రైతుల పట్ల వాళ్ళకుండే కమిట్మెంట్ వాళ్ళు ఉండాలి, వాళ్ళు చూపెట్టాలి, రైతుల తరఫున వ్యవహారాలు చేయాలి. మేము గత కాలంలో కాంగ్రెస్ కార్యకర్తల నాయకులను ఎట్లా చూసేవాళ్ళం అంటే పార్టీలకు అతీతంగా ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళని చూస్తాం. కాంగ్రెస్ పార్టీలోనే విత్ ది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసిన నేను రాష్ట్ర శాసనసభలో. ఇప్పుడు కొత్త తరహా అయిపోయింది, ఇప్పుడు అంతా స్వామి భక్తి అయిపోయింది. అంత నాయకుడికి అనుకూలంగా మాట్లాడాలి, నాయకుడు ఏది చెప్తే గదే మాట్లాడాలి. అట్లా అన్ని రాజకీయ పార్టీలలో వ్యవస్థలు అట్లా దిగజారినాయి. కాబట్టి పాపం ఆయన ఇరకాటంలో పెట్టడం అర్థం లేదు. సో ఈ చర్చ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఉండండి శరత్ గారు ఉండి. సో ఓవరాల్ గా మనం లాస్ట్ 20 days గా అయితే ఎఫర్ట్ పెడుతున్నాం కాళేశ్వరం గురించి. సరే మేడిగడ్డ అన్నారం సుందీలో అవసరం రాకుండా ఇలా ఎక్కడో దగ్గర నుంచి నీళ్ళు అయితే రావాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధం లేదు, రైతులకు నీళ్లు రావాలి. అది ఎల్లంపల్లి నుంచా, ఎల్లంపల్లి వాటరా, ఎస్ఆర్ఎస్పి వాటరా, కడెం వాటరా, నీళ్ళ మీద రాసి ఉండదు కదా. బట్ ఓకే వద్దాం. నేను నెక్స్ట్ 3-4 days లో మంచి వర్షాలు పడి ఎల్లంపల్లికి వచ్చి అక్కడి నుంచైనా నీళ్లు లిఫ్ట్ చేసి కొంత రైతుల్ని ఆదుకునే ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ ఏ ఆఫీసర్ నియమించాలన్నది ప్రభుత్వ జ్యూరిడిక్షన్, దానిలో కోర్టులు జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదంటూ ఆయన ఢిల్లీలో మాట్లాడారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.